పదవ తరగతి తెలుగు వ్యాకరణ అంశాలకు సంబంధించి ఈ వీడియోలో ఆధునిక వచనాన్ని గుర్తించడం అనేటువంటి అంశాన్ని గురించి తెలియజేసుకుందాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షా విధానంలో ఈ ప్రశ్న 25వ సంఖ్య కలిగిన ప్రశ్నగా ఉంటుంది. ఒకే ఒక ప్రశ్న ఇస్తాడు, 1 మార్కు. దీనికి జవాబును గుర్తించవలసి ఉంటుంది. గ్రాంధిక వచనంలో ప్రశ్న ఉంటుంది. ఆధునిక వచనానికి సంబంధించి సరైనటువంటి జవాబును గుర్తించవలసి ఉంటుంది. ఈ వీడియోలో ముందుగా పరీక్షా విధానంలో అడిగేటువంటి కొన్ని నమూనా ప్రశ్నలను చూసి ఆ తర్వాత గ్రాంధిక వచనం, ఆధునిక వచనం వివరించుకొని మన పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి గ్రాంధిక వచనాలకి ఆధునిక వచనాలను వివరంగా తెలుసుకొని ఈ వీడియో చివరలో పరీక్షా విధానంలో అడిగేటువంటి మరికొన్ని నమూనా ప్రశ్నలను పరిశీలిద్దాం. పబ్లిక్ పరీక్షా విధానంలో 25వ ప్రశ్న. ఏనే పాపాత్ముని ముఖంబు వీక్షించితినో. ఇది గ్రాంధికంలో ఉన్నటువంటి ప్రశ్న. ఈ గ్రాంధిక వచనాన్ని ఆధునిక వచనంలో ఈ వాక్యానికి సరి అయిన ఆధునిక వచనాన్ని గుర్తించండి అని అన్నాడు. అని 4 ఆప్షన్లు ఇవ్వటం జరిగింది. ఏను ఏ పాపాత్ముడి ముఖం ఈక్షించానో, నేను ఏ పాపాత్ముడి ముఖం వీక్షించెదనో, 3 నేను ఏ పాపాత్ముని ముఖంబును ఈక్షించెదనో, నేను ఏ పాపాత్ముడి మొహాన్ని చూశాను. ఈ 4 ఆప్షన్లో సరైన జవాబును మనం గుర్తించి జవాబు పత్రంలో 25వ సంఖ్య కలిగిన ప్రశ్నని వేసి ఆ జవాబును మనం అక్కడ రాయవలసి ఉంటుంది. ఈ ప్రశ్నకి జవాబు ఆప్షన్ 4 అంటే ఈ. ఇక్కడ పరీక్షలో అక్షరాలు ఇస్తే అక్షరాలను మాత్రమే మనం గుర్తించాలి. 1, 2 అని కానీ ఏబిసిడీలు అనేటువంటి ఆప్షన్స్ మనం రాయకూడదు. ఆ, ఈ అనేటువంటి ఆప్షన్స్ మాత్రమే మనం కూడా వినియోగించవలసి ఉంటుంది. దీనికి జవాబు ఈ. నేను ఏ పాపాత్ముడి మొహాన్ని చూశానో, ఇది సరైన జవాబు. ఈ యొక్క ఆధునిక వచనం అసలు ఎలా గుర్తించడం ఎలా, అది గ్రాంధిక వచనం అని గుర్తించడం ఎలా, ఆధునిక వచనం జవాబును గుర్తించడం ఎలా అనేటువంటి ప్రశ్నకు ఇప్పుడు మనం వివరణ తెలుసుకుందాం. గ్రాంధిక వచనం, ఆధునిక వచనం. ప్రాచీన గ్రంథాలలో వాడబడిన భాష కావ్య భాష. ప్రాచీనమైన గ్రంథాల్లో వాడబడిన భాష కావ్య భాష. దీనిని మనం గ్రాంధిక భాష అని కూడా అంటారు. నేడు వాడుకలో ఉండే భాషను వ్యవహారిక భాష అంటారు. అంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి భాష వ్యవహారిక భాష. దీనికి ఆధునిక భాష అని పేరు. వ్యవహారిక భాషకు ఆధునిక భాష అని, కావ్య భాషకు గ్రాంధిక భాష అని పేర్లు అన్నమాట. ఒక్కొక్క ప్రాంతంలో జనులు వ్యవహార భాషలో గల భేదాలతో కూడిన భాషను మాండలిక భాష అంటారు. మాండలిక భాష. ఇప్పుడు ఈ మూడిటికి సంబంధించి 3 ఉదాహరణలు మన పాఠ్యపుస్తకంలో ఇవ్వటం జరిగింది. వాటిని పరిశీలిద్దాం. గ్రాంధిక భాషకు, ఆధునిక భాషకు, మాండలిక భాషకు. 1 గ్రాంధిక భాష. ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నుడనైతిని. ఈ విధానంలో ఉండేది గ్రాంధిక భాష. ఆధునిక భాష. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. ఇది ఆధునిక భాష. అంటే మనం వ్యవహరించేటప్పుడు మాట్లాడేటువంటి వ్యవహారిక భాష. మాండలిక భాష అంటే ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆ సన్యాసి చెప్పింది విని శానా దుఃఖం వచ్చింది. ఇది మాండలిక భాష. గ్రాంధిక భాషను ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు ప్రధానంగా ఈ క్రింది మార్పులు గమనించాలి. మనకి ఈ అంశం తెలిస్తే గ్రాంధిక భాష నుంచి ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు ఏం మార్పు జరుగుతుందో మనం గమనించగలిగితే ఈ ప్రశ్నకి ఖచ్చితంగా మనం జవాబును గుర్తించగలుగుతాం.
ఇది తేలిగ్గా ఉంటుంది. కాస్త మనసు పెట్టి ఆలోచించి నేర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మనకు ఆప్షన్ ఇచ్చి జవాబును గుర్తించమంటాడు కాబట్టి గ్రాంధిక భాషలో ఇచ్చినటువంటి వాక్యాన్ని ఆధునిక భాషలోకి మార్చేటప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి నియమాన్ని మనం తెలుసుకోగలిగితే దీనికి జవాబును గుర్తించగలుగుతాం. 3 నియమాలు ఉన్నాయి. ఒకటి, ము అనే అక్షరం కానీ, మాకు మావొత్తు అనమాట, ము అనే అక్షరం కానీ, సున్నాతో కూడినటువంటి బు అనేటువంటి అక్షరం కానీ, ఈ 3 అక్షరాల్లో ఏది వచ్చినా ఆధునిక వచనంలో సున్నాగా మారుతుంది. ఉదాహరణ, వర్షము అనేటువంటిది గ్రాంధిక భాష, వర్షం అని ఆధునికం అంటాం. వృక్షంబు సున్నాతో కూడినటువంటి బు వృక్షం అని అంటాం. న్యాయము అనేది న్యాయం అంటాం. అంటే ము గాని ము గాని సున్నా బు గాని సున్నాగా మారుతుంది ఆధునిక వచనంలో. 2, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలలో పొల్లు లోపిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం. పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలలో పొల్లు అనేటువంటిది లోపిస్తుంది. లోకముల్ లకారం పొల్లిది. ఇలా ఉండేటువంటి అక్షరాలను పొల్లు అంటారు. ఈ పొల్లు గ్రాంధికంలో ఉంటుంది కానీ ఆధునికంలో ఉండదు. లోకముల్ అనేటువంటి గ్రాంధిక పదము లోకాలు ఆధునికంలో. చూచెన్ గ్రాంధికము, చూచే ఆధునికము. రావలయున్ గ్రాంధికము, రావాలి ఆధునికము. కాబట్టి పొల్లు హల్లుతో ఉందంటే ఖచ్చితంగా అది గ్రాంధిక భాషకు చెందినటువంటి పదంగా గుర్తించవచ్చు. మనల్ని ఆధునిక వచనంలో గుర్తించమంటాడు కాబట్టి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఎక్కడైనా పొల్లు హల్లుతో కూడినటువంటి పదం ఉంటే మనం దాన్ని జవాబుగా పరిగణించకూడదు. ఎందుకనంటే అది గ్రాంధిక వచనానికి సంబంధించింది. మనం గుర్తించవలసింది ఆధునిక వచనం కాబట్టి. 3, గ్రాంధిక భాషా పదజాలాన్ని మార్చి వ్యవహారిక భాషా పదజాలంలో రాయాలి. గ్రాంధిక భాషా పదజాలాన్ని కొంత మార్పు చేసి మనం ఉపయోగించేటువంటి వ్యవహారిక భాషా పదంలోకి వాటిని మార్చుకోవాలి. కిన్నుడనైతిని, ఇది గ్రాంధిక భాషా పదం. మనం ఇప్పుడు ఆధునికంలో ఉపయోగించం కదా ఈ పదాన్ని. కిన్నుడనైతిని అంటే బాధపడ్డాను అని అర్థం. మనకి ధన్యుడి పాఠ్యాంశంలో వస్తుంది, మిక్కిలి కిన్నుడనైతిని అని, అంటే బాధపడ్డాను. లాతివాడగును అంటే పరాయివాడు అవుతాడు. ఎన్నము, ఎడాగములో ఉన్నటువంటి యా అనేటువంటి అక్షరంతో కూడినటువంటి పదాలు కొన్ని ఉన్నాయి. ఎన్నము అంటే అన్నం. ఎందుకంటే ము అనేది కూడా మారుతుందని చెప్పుకున్నాం కదా. ఈ ము అనేది కొన్నిసార్లు మారుతుంది, కొన్నిసార్లు మారదు. ఇది గమనించుకోవాలి. భక్షించి, ఇది గ్రాంధికం. భక్షించడం అంటే తిని. తిరియుట, తిరియుట అంటే భిక్షమెత్తుకోవటం. తిరియుట అంటే గ్రాంధికం. భిక్షమెత్తుకోవటం లేదా అడుక్కోవటం అంటుంటాం. ఇది ఆధునిక వచనం, ఆధునికమైనటువంటి పదం. కాబట్టి ఇలాంటి వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కొన్ని గ్రాంధిక వచనములకు సంబంధించిన వాక్యాలను ఆధునిక భాషలోకి మార్చే విధానాన్ని గమనిద్దాం. 1, బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాగ నదీ పూరములట్లు వినాశనము నొందును. ఇది గ్రాంధికం. బుద్ధిహీనత వలన అంటే తెలివి తక్కువతనం వల్ల, వలన అనేది వల్ల అయింది. బుద్ధిహీనత అంటే తెలివి తక్కువ. గ్రాంధిక పదాన్ని ఆధునిక భాషా పదంగా మార్చుకోవాలి. బుద్ధిహీనత వలన అంటే తెలివి తక్కువతనం వల్ల. సమస్త కార్యములు అన్ని పనులు. నిదాగ నదీ పూరములట్లు, నిదాగ నదీ పూరములంటే వేసవి కాలం నదిలోని నీరులా వినాశనము నొందును, నశిస్తాయి. 2, ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. చాలా ముఖ్యమైనటువంటిది. ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ధనమును అంటే డబ్బును, డబ్బు పోగానే మనిషి
పరాయి వాడవుతాడు. 3. పరధనాపహరణము కంటే దిరియుట మంచిది. పరధన అపహరణము కంటే, అది ఇందులో ఉన్నటువంటి గ్రాంధిక పదంలో ఉన్న 3 పదాలు. పరధన అపహరణము, ఇతరుల డబ్బు దొంగతనం చేయడం కంటే, తిరియుట అంటే ఇందాక మనం ప్రస్తావించాం, ముష్టెత్తుకోవటం మంచిది. ఇతరుల డబ్బు దొంగతనం చేయడం కంటే ముష్టెత్తుకోవడం మంచిది. 4. ఉదరమునకై పరులగోచక ప్రాప్త లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు. ఉదరమునకై, ఉదరం అంటే పొట్ట, ఉదరమునకై అంటే పొట్టకూటి కోసం, పరులగోజక అంటే పక్క వాళ్ళను పీడించుకు తినక, ప్రాప్త లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు. దొరికిన దానితో సంతోషించేవాడు ఒక్కడే లోకంలో ధన్యుడు. 5. అనృతమాడుట కంటే మౌనము మేలు. అనృతము అంటే అబద్ధము, అనృతమాడుట కంటే మౌనం మేలు. దీన్ని మనం ఆధునికంలో ఏమంటాం? అబద్ధం ఆడటం కంటే మౌనంగా ఉండటం మంచిది అంటాం. కాబట్టి జాగ్రత్తగా ఇటు మార్పును మనం గమనించగలగాలి. ముఖ్యమైనటువంటిది ఇది కూడా. దీనికేమైనను నిమిత్తము లేక మానదు. నిమిత్తం అంటే కారణం. దీనికేమైనను నిమిత్తము లేక మానదు. దీనికేమైనా కారణం లేకుండా ఉండదు. 7. సత్సంగతి కంటే లోకమందు మేలేదియూ లేదు. సత్సంగతి కంటే అంటే మంచివారితో స్నేహం కంటే లోకమందు మేలేది లేదు. మేలేదియు అనేటువంటి ఎడాగమం పోయింది చూసారా? మేలేది లేదు, మేలేదియు లేదు, మేలేది లేదు. 8. పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నుడనైతిని. ముఖ్యమైనది. యా పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి ఖిన్నుడనైతిని. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను లేదా దుఃఖించాను. ఇది సరైనటువంటి ఆధునిక వచనం. 9. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసముత్తమము. వివేకం లేని ప్రభువును సేవించడం కంటే, అంటే వివేకం లేనంటే దీన్ని కూడా మార్చుకోవచ్చు. వివేకం లేనంటే తెలివి లేని రాజు అని అర్థం. వివేకహీనుడైన ప్రభు అంటే తెలివి లేని రాజు లేదా తెలివి తక్కువ రాజును సేవించడం కంటే వనవాసం ఉత్తమం. అడవిలో నివసించడం మంచిది. తర్వాత, ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీదికెగిరి పాత్రమునందున్న అన్నము భక్షించి పోవుచున్నది. ఎన్నము అని ఇచ్చాడు, అన్నము అని రాయాలి ఆధునికంలో. ఎలుక ప్రతిదినము చిలుక కొయ్య మీదికెగిరి పాత్రమునందున్న ఎన్నము భక్షించిపోవచ్చున్నది. ఎలుక ప్రతిరోజు చిలుక కొయ్య పైకి ఎగిరి పాత్రలో ఉన్న అన్నం తినిపోతుంది. 11. నిన్ను చేర్తున్ నీ గృహం విప్పుడే. శివాజీ మరి యవనకాంతతో అన్నటువంటి మాటలు. నిన్ను చేర్తున్ నీ గృహం విప్పుడే, నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుస్తాను. నీ గృహం విప్పుడే అంటే నీ ఇంటికి చేరుస్తాను. 12. నా సైన్యమును తోడుగా బనిచెదన్. నా సైన్యమును అంటే నా సైన్యాన్ని తోడుగా బనిచెదన్, తోడుగా పంపిస్తాను. ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు. ధనం కలవాడే, గలవాడే అంటే కలవాడేగా మారింది. ధనము కాస్త ధనంగా మారింది. ధనము గలవాడే బలవంతుడు, ధనం కలవాడే బలవంతుడు. ధనము గలవాడే పండితుడు, ధనం కలవాడే పండితుడు. 11. ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనం అన్ని శుభాలకు కారణం. 12. అర్ధపరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. అర్ధపరిహీనునకు నిరంతరము ఖేదము సంభవించును. ధనము లేని వాడికి
ఎల్లప్పుడూ దుఃఖం కలుగుతుంది. నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వము ప్రాప్తించును. నిరంతరం అంటే ఎల్లప్పుడూ, ఖేదం అంటే దుఃఖం. నిరంతర ఖేదము వలన అంటే ఎల్లప్పుడూ దుఃఖించడం వల్ల బుద్ధిహీనత్వం ప్రాప్తించును, మందబుద్ధి కలుగుతుంది. 14 దారిద్ర్యము యావజ్జీవము వేదనాకరము. దారిద్ర్యం అంటే బేదతనం. యావజ్జీవము బ్రతికి ఉన్నంత వరకు వేదనాకరము, ఎక్కువ బాధను కలిగిస్తుంది. 15 ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ముఖ్యమైనది, ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. ధనాన్ని కోల్పోయిన వెంటనే పరాయివాడవుతాడు. లాతివాడగును అంటే పరాయివాడవుతాడు. 16 ఇక నాకిక్కడ వసింపదగదు. ఇక నాకిక్కడ వసింపతగదు. ఇక నేను ఇక్కడ నివసించడం మంచిది కాదు. 17 మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. ఆత్మాభిమానం కలవాడికి వనవాసం చేయడం కంటే సుఖం మరొకటి లేదు. 18 కుసుమ స్తబకము వలె. కుసుమ స్తబకము వలె. స్తబకం అంటే గుత్తి, కుసుమ స్తబకం అంటే పూలగుత్తి. కుసుమ స్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీదనైనా ఉండవలెను. మూర్ధము అంటే తల. కుసుమ స్తబకము వలె మానవంతుడు సర్వజనుల మూర్ధము మీద నుండవలెను. పూలగుత్తిలాగా అభిమానవంతుడు ప్రజలందరి తల మీద ఉండాలి. 19 అనృతమాడుట కంటే మౌనం మేలు. ఇది మళ్ళీ వచ్చింది, ముఖ్యమైనటువంటి ప్రశ్న. అనృతమాడుట కంటే మౌనము మేలు. అనృతం అంటే అబద్ధం. అనృతమాడుట కంటే మౌనం మేలంటే అబద్ధం ఆడటం కంటే మౌనంగా ఉండటం మంచిది. ఆశ దిగనాడిన వాడే సత్పురుషుడు. ఆశను విడిచిపెట్టిన వాడే మంచివాడు. ధనహీనుడనై నలుగురిలో నుండరాదు. ధనము లేనివాడనై నలుగురిలో ఉండకూడదు. జీవనము బుద్భుతప్రాయము. బుద్భుతం అంటే నీటి బుడగ. జీవనము బుద్భుతప్రాయము. జీవితం నీటి బుడగతో సమానము. 23 నీవతి సంశయము చేసితివి, దాని దోషమిది. నీవు బాగా కూడపెట్టావు, దానివల్ల జరిగిన తప్పే ఇది. 24 నీరము తప్తలోహమున నిలిచి అనామకమై నశించు. ఎడాగమం ఇచ్చాడు, యనామకమై అని. నీరు కాల్చిన ఇనుము పైన పడి ఆవిరైపోతుంది. నీరము తప్తలోహమున నిలిచి. తప్తము అంటే కాలటం, లోహం అంటే ఇనుము. తప్తలోహం అంటే కాల్చిన ఇనుము. కాకి రెట్ట ఇడినందుననేమి కొరంత. కాకి రెట్ట వేసినంత మాత్రాన దాని గొప్పతనానికి ఏమీ లోటు ఉండదు కదా. 26 కరవైనను బంధుజనుల కడకేగకుమి. కరువు కాలంలో అయినా బంధువుల వద్దకు వెళ్ళవద్దు. ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించి తినో. ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఏ పాపాత్ముని ముఖంబు, సున్నాబు వచ్చింది, ఎడాగమ అక్షరం వచ్చింది. ఏ పాపాత్ముని ముఖంబు వీక్షించి తిను. ఏ పాపిష్టివాని ముఖం చూశాను. ఏ పాపిష్టివాని ముఖం చూశాను. 28 ఓ మునివరా, నీవు శిష్యగణమున్గొని చెయ్యన రమ్ము. ఓ మునీశ్వర, నీవు శిష్యులందరిని తీసుకొని వెంటనే రా. నేడు నిన్నటి మరునాడు నిక్కువంబు. నేడు కూడా నిన్నటి రోజునకు మరుసటి రోజే అనునది నిజం. 30 ఇవ్వీటి మీద నాగ్రహము దగునే. ముఖ్యమైనటువంటిది. ఇవ్వీటి మీద నాగ్రహము దగునే, వీటి మీద కోపం తగునా. నీ అంతవాడు కటకటంబడి శపింపదలంచునే. నీ అంతవాడు కటకటంబడి శపింపదలంచునే. నీ అంత గొప్పవాడు కోపగించుకొని శపించాలని అనుకుంటాడా? ఇవి ప్రశ్నలు, జవాబులు. ఇప్పుడు మనం పరీక్షా విధానంలో ఇచ్చినట్లుగా ఆప్షన్స్తో
పరిశీలిద్దాం. పరీక్షలలో, పబ్లిక్ పరీక్షలో ప్రశ్న ఇచ్చి 4 ఆప్షన్లు ఇస్తారు. కానీ ఇక్కడ 3 ఆప్షన్లు మాత్రమే చూపిస్తున్నాను. పరీక్ష విధానంలో 4 ఆప్షన్లు ఉంటాయని గమనించగలరు. క్రింది వాక్యాల్లో సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి అని గ్రాంధిక వచనంలో ఒక వాక్యం ఇవ్వటం జరిగింది. దీనికి సరైనటువంటి ఆధునిక వచనాన్ని గుర్తించాలి. పరధనాపహరణము కంటే తిరియుట మంచిది. పరధనాపహరణము కంటే దిరియుట మంచిది. తిరియుట అంటే భిక్షమెత్తుకోవటం అని మనకు తెలిసి ఉండాలి. పరధనాపహరణం కన్నా దిరియడం మంచిది. ఇంటి ధనాన్ని దొంగిలించడం మంచిది కాదు. ఇతరుల ధనాన్ని కాపాడడం కన్నా తిరగడం మంచిది. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంటి ధనం గురించి ఈ వాక్యంలో అసలు చెప్పలేదు. ఇతరుల ధనాన్ని కాపాడడం కన్నా తిరగడం మంచిదా? తిరియుట అంటే భిక్షమెత్తుకోవడం. కాబట్టి ఇక్కడ ఇతరుల ధనాన్ని అపహరించడం కంటే, పరధనాపహరణం కన్నా దిరియడం మంచిది అన్నాడు. పెద్దగా మార్పు చేయలేదు ఇక్కడ. కానీ దీన్ని మార్పు చేస్తే ఇంకా మార్పు చేయడానికి అవకాశం కూడా ఉంది. పరధనాపహరణము అంటే ఇతరుల ధనాన్ని దొంగిలించడం కన్నా, అది రాసుకోవచ్చు, ఇతరుల ధనాన్ని దొంగిలించడం కన్నా, ఇతరుల ధనాన్ని దొంగిలించడం కన్నా భిక్షమెత్తడం మంచిది. భిక్షమెత్తడం మంచిది. ఇది సరైనటువంటి విధానం. కాకుంటే ఇచ్చిన వాటిల్లో మరి ఇది లేదు కాబట్టి దానికి దగ్గరగా ఉన్నది ఇదే కాబట్టి జవాబుగా దీనిని మనం గుర్తించవచ్చు. 2. ఏమి యొక్క రాణివాసమును పుణ్యావాసముందిచ్చినావా? ఏమి పుణ్యానికి నిలయమైన రాణివాసమును తెచ్చినావా? రెండో ఆప్షను, ఏమిటి ఒక రాణివాసమును పుణ్యావాసములను తెచ్చావా? 3. ఏమిటి పుణ్యానికి నిలయమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా? ఇది సరైనటువంటి జవాబు. 3వ ప్రశ్న, కనని తల్లివిగా నిన్ను గారవింతు. కనని తల్లివిగా, జన్మను ఇవ్వని తల్లివిగా నిన్ను గౌరవిస్తాను. కన్న తల్లిలాగా నిన్ను గౌరవిస్తాను. జన్మ ఇవ్వని తల్లివిగా నిన్ను గౌరవిస్తాను. ఇది సరైన జవాబు. మొదటి వాక్యం ఎందుకు కాదంటే పొల్లు హల్లు వచ్చింది. పొల్లు హల్లు అనేటువంటిది గ్రాంధిక భాషలోనే వస్తుంది. కాబట్టి మనం గుర్తించవలసింది ఆధునిక భాష కాబట్టి ఇది జవాబు కాదు అని గుర్తించాలి. కనని తల్లివిగా అంటే ఇక్కడ కన్న తల్లిలాగా అన్నాడు. జన్మ ఇవ్వని తల్లివిగా, అది సరైన అర్థం. కాబట్టి ఇది జవాబు కాదు. 4. చంపకవతి అను పట్టణము గలదు. చంపకవతి అను పట్టణము కలదు. చంపకవతి అనే పట్టణం ఉంది. చంపకవతి అను పట్టణము ఉంది. ఇందులో చంపకవతి అనే పట్టణం ఉంది. ఇది సరైన జవాబు. మొదటిది ఎందుకు కాదంటే చంపకవతి అను పట్టణము ఇచ్చాడు. 3వ దాంట్లో చంపకవతి యను అనేటువంటి ఎడాగమం ఇచ్చాడు. పట్టణము అనేటువంటి అక్షరం కూడా ఇచ్చాడు. కాబట్టి ఇది సరైనటువంటి జవాబు కాదు. ఇది సరైన జవాబు. ఒకవేళ ఇది లేని పక్షంలో అప్పుడు ఇలాంటి జవాబులను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్న వాటిల్లో దగ్గరగా జవాబుకు ఏదైతే ఉంటుందో దానిని తీసుకోవాలి. మరికొన్ని ప్రశ్నలు చూద్దామండి. నీ కనుల యందున్ దాల్మి సారింపుమి. నీ కనుల యందున్ దాల్మి సారింపుమి. నీ కన్నుల్లో ఓర్పును ప్రసరించు. నీ కనుల యందున్ ఓర్పును ఉంచు. నీ కళ్ళల్లో ఓర్పు సారించకు. మొదటిది జవాబు.
నీ కన్నుల్లో ఓర్పును ప్రసరించు. రెండవది ఎందుకు కాదంటే నీ కనుల యందున్ నకారం వచ్చింది, ఓర్పున్ నకారం వచ్చింది. పొల్లుహల్లు గ్రాంధికంలో ఉంటుంది కానీ ఆధునికంలో ఉండదు. నీ కళ్ళల్లో ఓర్పు సారించకు, సారింపుమి అంటే సారించకు అని చెబుతున్నాడు. ఇది జవాబు కాదు. పరీక్షల్లో 4 ఆప్షన్లు ఇస్తాడు కాబట్టి ఈ విధంగా మనం సరైన జవాబును గుర్తించవచ్చు, కాని దాన్ని ఎందుకు కాదో కూడా నిర్ణయించుకోవచ్చు. 7 అనృతమాడుట కంటే మౌనము మేలు. అనృతం అంటే అబద్ధం. అనృతమాడుట కంటే మౌనము మేలు. అబద్ధం ఆడి మౌనంగా ఉండడం మంచిది. తప్పు. అనృతమాడుట కంటే మౌనం మేలు కాదు. తప్పు. అబద్ధం ఆడుట కంటే మౌనంగా ఉండటం మంచిది. ఇది సరైనది. ధనమును బాసిన క్షణముననే లాతివాడగును. లాతివాడంటే పరాయివాడు. ధనమును బాసిన క్షణముననే. ధనం పోకపోయినా మనము పరాయి వాళ్ళమే. తప్పు. డబ్బు పోగానే మనిషి పరాయివాడవుతాడు. డబ్బు ఉంటే మనిషి పరాయివాడవుతాడు. ఇది తప్పు. డబ్బు పోగానే మనిషి పరాయివాడవుతాడనేది సరైనది. మరి ఒకసారి చెబుతున్నాను, ఇక్కడ 3 ఆప్షన్లతో వివరించాను, కానీ పరీక్షా విధానంలో పబ్లిక్ పరీక్షల్లో 4 ఆప్షన్లు ఉంటాయి. కాబట్టి చక్కగా ఏది గ్రాంధిక వచనమో ఏది ఆధునిక వచనమో రెండిటికి మధ్య మార్పు, అంటే గ్రాంధికం నుంచి ఆధునికంలోకి మార్చేటప్పుడు జరిగేటువంటి మార్పులను ఈ వీడియో ప్రారంభంలో చెప్పాం. వాటిని మనసులో ఉంచుకోగలిగితే ఈ ప్రశ్నకు జవాబును ఖచ్చితంగా గుర్తించగలుగుతాం. ఇంతటితో ఈ అంశాన్ని ముగిస్తున్నాను.